మొత్తం సీలింగ్ వుడ్ వర్క్ అంతా కలిపి 8.5 దాకా అయ్యింది మొత్తం కలిపి. ఆయన దగ్గర ఉంది మొత్తం చేసిన దాని ప్రకారం అయితే మాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఆయన హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్ మన యూట్యూబ్ ఛానల్కి, వ్యూవర్స్కి, అందరికీ చూసేవాళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కారం. సైట్ వచ్చి మన నెల్లూరు డిస్టిక్లోనే, నెల్లూరులోనే డైకాస్ రోడ్ సెంటర్ దగ్గర, కొత్తూరు దగ్గర అయితే సైట్ అయితే మనకు వచ్చింది. ఒక అపార్ట్మెంట్లో జేఎస్ఆర్ ఎలిట్ అపార్ట్మెంట్లో సైట్ అయితే మనం చేసినాము. సైట్ ఓనర్సు మనం ఈ అపార్ట్మెంట్లోనే ఫస్ట్ లాస్ట్ టైం ఒక సైట్ అయితే చేసినాం. ఆ సైట్ చేసిన తర్వాత వాళ్ళు మనం చేసిన క్వాలిటీ, మనం చేసిన పద్ధతి చూసి ఈ సైట్ కూడా మనకి చాలామంది దీనికైతే కాంపిటీషన్ వచ్చినారు. అయినా వీళ్ళు చాలా వరకు మనకు సపోర్ట్ చేసి మనకే ఇచ్చారు. చాలా అందరినీ కాదని మనకి ఇచ్చినందుకు మేము కూడా చాలా స్పెషల్గా కేర్ తీసుకుని సైట్ అయితే ఎక్సలెంట్గా అవుట్లుక్ తీసుకొచ్చేదానికి చాలా ప్రయత్నించాం. అవుట్లుక్ కూడా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా అయితే మనకు ప్రతిదీ అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేసినామంటే అది కూడా చెప్తాను. టీవీ నీటు వాళ్ళే మనకి అంతా మన హ్యాండ్ ఓవర్ చేసేసారు. వాళ్ళు సైట్ వన్స్ సైట్ మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ చేసేసినారు అనమాట. మొత్తం మనకైతే మనకు అవగాహన లేదు. మీరే దీన్ని ఎట్టయినా ఒక మంచి అవుట్పుట్ తీసుకురావాలని చెప్పి మన బాధ్యత తీసుకొని మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనకైతే హ్యాండ్ ఓవర్ చేసేసారు. మనం కూడా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని అవుట్లుక్ అయితే ఎక్కడ ఏ క్వాలిటీలో, ఏ మెటీరియల్లో ఏదైతే మనం వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాము, ప్రతిదీ ఏది ఏ క్వాలిటీ కానీ ఎక్కడ ఏం చేంజ్ కాకుండా ప్రతిదీ మనం ఇచ్చిన బ్రాండెడ్ ఏదైతే మనకు బ్రాండెడ్ వాళ్ళకి ఫస్ట్ చెప్పామో ఆ బ్రాండెడ్ అయితే మొత్తం యూజ్ చేసాం. దీనికి సైట్ ఓనర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోవచ్చు మనం చేసిన వర్క్. ఎందుకంటే మనం లైవ్లో చేస్తూ ఉంటాం, ఎక్కడ కంపెనీలో చేసుకోవచ్చు, ఇక్కడ ఫిట్టింగ్ చేసేది కాదు. లైవ్లోనే మనం హ్యాండ్మేడ్గా చేస్తాం ఏదైనా కూడా. ఒకసారి టీవీ నీటు చూడండి, చాలా హైలైట్గా అయితే వచ్చింది. ఇది ఎంతమంది మనకు ఈ వర్క్ రాకుండా ప్రయత్నించిన వాళ్ళు సైట్ ఓనర్స్కి మనకే ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒకసారి టీవీ నీటుకు మనం సీలింగు, నెక్స్ట్ లైటింగు, వైరింగు, పెయింటింగు మొత్తం మనమే కాంట్రాక్ట్ తీసుకుని టోటల్గా ఈ సైట్ అయితే కంప్లీట్ చేసినాము. మొత్తం ఎంత అయింది అనేది నేను చెప్తాను ఫైనల్గా. ఒకసారి టీవీ నీట్ చూద్దాం. ఇందులో వచ్చి పూర్తి ఫుల్ బ్రాండెడ్ అయితే యూజ్ చేసినాము. ఒకటి కిచెను అకర్లిక్ యూజ్ చేసినాము. నెక్స్ట్ వచ్చి టీవీ నీట్ పూర్తిగా పీవీసీ లామినేట్ అయితే యూజ్ చేసాము. పీవీసీ లామినేట్, ప్రొఫైల్ డోర్స్, ఇంకా సెన్సార్ లైట్స్ కూడా ఉంటాయి వీటికి. మనం డోర్ ఓపెన్ చేస్తే సెన్సార్ అనేది ఆటోమేటిక్గా అదే వెలుగుతుంది. ప్రతి డోర్కి ఇక్కడ స్పెషల్గా చిన్న డోర్ కాదు, పెద్ద డోర్ కాదు, ప్రతి డోర్కి సెన్సార్ లైట్ అయితే మనం యాడ్ చేసాము. చూడండి, అంత డోర్ కూడా ఆటో క్లోజ్ అవుతుంది. ఏది మొత్తం ఏ డోర్ అయినా కూడా సాఫ్ట్ క్లోజ్ అవుతుంది. మనం దబ్బని కొట్టుకోకుండా, మ్యాగ్నెట్ లేకుండా అది బ్రాండెడ్ హింజెస్ కూడా యూజ్ చేసాము. ఇంకా హ్యాండిల్స్కి వస్తే నాబ్స్ కానీ అవన్నీ కానీ బ్రాండెడే యూజ్ చేసాము. క్వాలిటీ పరంగా ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేసాము ప్రతిదీ కూడా. ఒకసారి చూడండి టీవీ నీటు 2 BHK అనమాట. ఇది 2 BHK. ఒక బెడ్రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఓపెన్ డోర్స్ పెట్టాము. సెకండ్ బెడ్రూమ్ వచ్చి స్లైడ్ డోర్స్, గ్లాస్ డోర్, డిజిటల్ డోర్స్ అయితే పెట్టాము. స్లైడ్ డోర్స్ 3 డోర్స్. నెక్స్ట్ కిచెన్ అక్కర్లిక్ అయితే యూజ్ చేస్తాం కిచెన్కి. నెక్స్ట్ వచ్చి క్రాకరీ కూడా సింపుల్గా అయితే చేసాము. ఇంకా పార్టేషన్ కూడా మనం గ్లాస్ పిల్లర్స్, వాటర్ బబుల్స్ పిల్లర్స్ కూడా యాడ్ చేసాము. అది కూడా ఒకసారి టీవీని చూద్దాం.
నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో లామినేట్ అయితే యూజ్ చేసాం. పీవీసీ అయితే బడ్జెట్ పరంగా అది 3 వేరియేషన్లో 3 క్వాలిటీస్లో అయితే చేసుకున్నారు హౌస్ ఓనర్స్ బడ్జెట్ని చూసుకొని. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి లామినేట్ వచ్చి రెగ్యులర్గా వాడే లామినేట్ అయితే యూజ్ చేసాము. కిచెన్లో అక్రిలిక్, ఇంకా హాల్లో వచ్చి పీవీసీ లామినేట్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లో వచ్చి డిజిటల్ గ్లాస్ స్లైడ్ డోర్స్ అవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్ అయితే చేసాము. ఈ సైట్ వచ్చి ఎక్కడ చేసినా మనం ఈ గోల్డ్ స్ట్రిప్ మనం హైలైట్గా యూజ్ చేస్తాము. ఎక్కడైనా మనకు ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ కానీ యాడ్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది మనకు డిజైను. ఇందాక మనం టీవీ యూనిట్ దగ్గర చూసాం కదా, ప్రతి డోర్ దగ్గర సెన్సార్ లైట్ అయితే యూజ్ చేసాము. ప్రతి డోర్కి ఒక సెన్సార్ లైట్ అయితే ఉంది. వీటికి సెన్సార్ లైటు, ఈ లైట్స్ మొత్తం టోటల్గా మనమే కాంట్రాక్ట్ తీసుకొని చేసాము. లైట్స్ కానీ సీలింగ్ కానివ్వండి, సీలింగ్కి లైట్స్ కానివ్వండి, సీలింగ్ పెయింట్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా టోటల్గా మనమే కాంట్రాక్ట్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసాము. సైట్ అయితే ఎక్సలెంట్గా అవుట్పుట్ తీసుకొచ్చి సైట్ ఓనర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టే మనం ప్రతి డిజైన్ అయితే చేసాము. ఈ వీటిలో ప్రతి డోర్లో సెన్సార్ లైట్ అయితే ఉంది. మనకు ఇంత లాంగ్ డోర్ వచ్చే దగ్గర సాఫ్ట్ క్లోజర్ హింజెస్ అయితే యూజ్ చేస్తాము. కొన్ని దగ్గరలో మనకు స్టాండర్డ్ ఫిట్టింగ్ ఉండాలంటే, లైఫ్ రావాలంటే ఇట్లాంటి ఎల్ హింజెస్ అనేది యూజ్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. ఈ సాఫ్ట్ క్లోజర్ ఏంటంటే ఈ లాంగ్ డోర్స్కి కొంచెం వాటికి వెయిట్లెస్ డోర్స్కే సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇట్లాంటి లాంగ్ డోర్స్కి, హెవీ డోర్స్కి అవి కొన్ని రోజులకి వీక్ అవుతాయి. కొన్ని రోజులు వీక్ అయ్యి మనకి ఫుల్గా ఇట్లా క్లోజ్ కాకుండా ఇట్లా అయితే కొన్ని డోర్స్ ఇట్లా ఆగిపోతాయి, ఫుల్గా ఇట్లా క్లోజ్ కావు. వీటికైతే మనం మ్యాగ్నెట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ మ్యాగ్నెట్స్ నెక్స్ట్ వచ్చి ఈ డోర్ చైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు మనం కానివ్వండి, కొత్త వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానివ్వండి, ఇట్లా తీసేటప్పుడు ఇట్లా నెట్టేస్తారన్నమాట. అట్లా నెట్టేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఈ హింజెస్ అనేది కొంచెం అది ఆ స్క్రూ కానించి కొంచెం లాక్కున్నట్టు అది గ్రిప్ ఇటు బ్యాక్ సైడ్కి మనం ఇటు వచ్చేస్తారనమాట. అప్పుడు స్క్రూ ఇరిగే ఛాన్స్ ఉంటుంది, స్క్రూ కానీ హింజెస్ కానీ ఇరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ చైన్ కానీ యూజ్ చేసామంటే మనకి ఎంతవరకు డోర్ ఓపెన్ అవ్వాలి అంతవరకే ఫిట్టింగ్ చేసుకుంటాం అన్నమాట. అది మనం ఏ టెన్షన్, ఎవరు వచ్చినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఓపెన్ చేసినా కూడా ఇది మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ వరకే ఆగద్ది. చైన్ అనేది మనకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇట్లాంటి హింజెస్ పడేటప్పుడు ఏంటంటే చైన్, నెక్స్ట్ హింజెస్ ఈ లాంగ్ డోర్కి ఇంట్లో హెవీ డోర్కి హింజెస్ అయితే ఎల్ హింజెస్ వాడుకుంటే మనకి లైఫ్ అయితే వస్తుంది. కానీ ఇట్లా సౌండ్ అయితే వస్తాయి. ఇవి 100% చెప్తాను నేను. ఇట్లా సౌండ్ అయితే వస్తాయి. సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే సౌండ్ రాదు, సాఫ్ట్ క్లోజ్ అవుద్ది. కాకపోతే ఇవి లైఫ్ వస్తాయి. అవి లాంగ్ డోర్స్కి లైఫ్ రావు. షార్ట్ డోర్స్కి, వెయిట్లెస్ డోర్కే సాఫ్ట్ క్లోజ్డ్ హింజెస్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అంటే అది ఏందనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. అది ఆ హింజెస్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఎల్ హింజెస్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. ఇది ఎల్ హింజెస్ కూడా చూపిస్తాను. ఇది ఎల్ హింజెస్ అంటే ఇట్లా వస్తుంది అన్నమాట. చైన్ అనేది అది చైన్ అన్నమాట. మనకి ఎంతవరకు కావాలంటే ఎంతవరకు మనకి ఓపెన్ కావాలో అంతవరకే ఓపెన్ చేసుకుని ఓపెన్ అయ్యేటట్టు ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇవి సెన్సార్ మన డోరు దానికి ఏదైనా ఇట్లా క్లోజ్ అయితే లైట్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ ఆగిపోద్ది అన్నమాట. దీనికి లాకర్ కూడా మనం చేసాం. లాకర్కి సెన్సార్, ఇది పాస్వర్డ్ లాక్ కూడా దీనికి మనం ప్రొవైడ్ చేసాము. ఇది చాలా దగ్గర నేను యూజ్ చేస్తాను. ఇది కంపెనీ వాళ్ళు మనకు కామన్ లాక్ ఇస్తారు, ఈ పాస్వర్డ్ లాకు.
అది తర్వాత మనం రీసెట్ చేసుకోవచ్చు. మాన్యువల్ అయితే ఇస్తారు, అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మాన్యువల్లో ఉంటుంది. అది హౌస్ ఓనర్స్ వాళ్ళకి ఎట్లా ఏ పాస్వర్డ్ ఏ నెంబర్ కావాలనేది వాళ్ళు క్రియేట్ చేసి సెట్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఈ బెడ్రూమ్లోనే మనం ల్యాప్టాప్కి ఒక చిన్న షార్ట్ టీవీ నెట్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసాము. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చి డిజిటల్ గ్లాస్ అనమాట, ప్రింటింగ్ గ్లాస్ అంటారు వీటిని. ఇవి వచ్చి ఈ ట్రాక్ ఇటువంటి డోర్స్కి, లాంగ్ డోర్స్కి, అరిస్టో డోర్స్కి ఈ ట్రాక్ అయితే యూజ్ చేస్తారు. మనం ప్రతి దగ్గర ఈ ట్రాకే యూజ్ చేస్తాం. చాలాసార్లు ప్రతి వీడియోలో నేను ఈ ట్రాక్ గురించి చెప్తాను, ఎందుకంటే ఆ ట్రాక్ వచ్చి మనకు హైలైట్ అవుతుంది. హార్డ్ వర్క్కి మంచి యూస్ఫుల్గా మనకు పనికొస్తుంది. అది ఆ సాఫ్ట్ కానివ్వండి, ట్రాక్ కానివ్వండి, వీల్స్ కానివ్వండి, హెవీగా మంచి హెవీ డ్యూటీ చేస్తాయి. అవి హెవీ లేకుండా లైట్ సైజ్ అట్లా వస్తాయి. ఇవి అట్లా కాదు, హెవీ గేజ్ వస్తుంది. హెవీ మన సాఫ్ట్ కూడా హెవీ వస్తుంది. మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా అది సాఫ్ట్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. తొందరగా చెడిపోకుండా లైఫ్ వస్తుంది. వీటికి కూడా మనం సెన్సార్ లైట్ అయితే ప్రొఫైల్ లైటు, ఈ ప్రొఫైల్ లైటు మనం చేసుకునేటప్పుడు కార్పెంటర్కే చెప్తే దాన్ని సీటింగ్ చేస్తారన్నమాట. మనం ఒక ప్లానింగ్గా అయితే ఈ ప్రొఫైల్ లైట్ అనేవి ఫస్టే మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్లానింగ్గా చేసుకొని ఆ లైట్ అనేది లోపల వుడ్లో సెట్ అయ్యేటట్టు మనం కటింగ్ చేసుకొని దాంట్లో సీటింగ్ చేసుకోవాలి. ఈ లైట్ అనేవి కన్సీల్డ్ టైపు. తర్వాత మనం చేసేసిన తర్వాత మనకి లైట్స్ కావాలి అంటే అట్లా మళ్ళీ చేసేసిన తర్వాత రాదు. ఈ వైరింగ్ కూడా మనకు కనపడకుండా కన్సీల్డ్గానే లోపల నుంచి తీసుకుంటాం. అది అంటే స్టార్టింగ్లోనే ప్లానింగ్ ఉంటే వైర్ కూడా కనపడకుండా తీసుకుంటాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత మన లైట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలంటే ఈ టైప్ కన్సీల్ టైప్ అయితే రాదు, ఓపెన్ టైప్ అయితే వస్తుంది. వైర్లో కూడా మనకు ఓపెన్ టైప్ కనిపిస్తాయి. ఈ గ్లాసులు కూడా లేటెస్ట్ డిజైన్ అన్నమాట. ఇది వీటిలో కస్టమర్కే మనం సెలెక్టింగ్ ఇచ్చేస్తాం, రకరకాల సైజులు ఉంటాయి. ఈ డిజైన్ వచ్చి మనకు హౌస్ ఓనర్స్ అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ టైం కూడా నేను చాలా దగ్గర 4-5 సైట్లు అయితే ఇవి ప్రింటింగ్ గ్లాసు డిజిటల్ గ్లాసులు అయితే ప్రొఫైల్ డోర్స్ చేశాను. ఇంకా 2 సైట్లు కూడా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను. కలర్ కాంబినేషన్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేటట్టే వచ్చింది. ఇది హ్యాండిల్స్ కానివ్వండి ప్రతిదీ. కిచెన్కి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా కుదిరింది. అకర్లిక్ ఇది అకర్లిక్లోనే గ్లిటర్ లైటింగ్ వేసినప్పుడు మెరుస్తుంది అన్నమాట. అట్లాంటిది మెటాలిక్ అకర్లిక్ అయితే యూజ్ చేసాము. కలర్ కాంబినేషను మిల్క్ వైట్ కలర్ అయితే బ్యూటిఫుల్, బాగా కాంబినేషన్ ఎక్సలెంట్గా అయితే కుదిరింది. నెక్స్ట్ గ్లాసులు కూడా బ్రాంజ్ గ్లాస్ అయితే యూజ్ చేసాం. దీనికి బ్రాంజ్ గ్లాసు ప్రొఫైల్ డోర్స్కి. హ్యాండిల్స్ కూడా లేటెస్ట్ హ్యాండిల్స్ ఇవి. వీటికి వచ్చి బాస్కెట్స్, ఎస్కానరు అన్నీ యూజ్ చేసాము. మనకు ప్లేస్ కానీ ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం ఎక్స్ట్రా కిచెన్ యాక్సెసరీస్ యాడ్ చేసుకోవచ్చు.
మనం ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్లేస్ దగ్గర అక్కడ ఆ ప్లేస్లో ఎంతవరకు యాక్సెసరీస్ యాడ్ చేయగలం అంతవరకు యాడ్ చేయగలము మనము. ఇది ఎట్లా అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్ ఎట్లా చేస్తారంటే ఒక 3 బాస్కెట్స్ అంటే ఈ బాస్కెట్స్ అన్నమాట ఒక 3 పెట్టి వదిలేస్తారు. మనం అట్లా కాదు, మనం ఎంత ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుందో అక్కడ ఇప్పుడు ఈ బాస్కెట్స్ ఈ 3గా మనం యూజ్ చేసే బాస్కెట్ 3 యూజ్ చేసాం. నెక్స్ట్ ఇది లేటెస్ట్ ట్యాండమ్ బాస్కెట్స్ ఇది కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఎస్ కార్నర్ కూడా మనం ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసాము. గ్యాస్ మనం పెట్టుకునే దగ్గర గ్యాస్ బండ్ లేని దగ్గర ఇట్లాంటి ఎస్ యూస్ఫుల్గా అయితే ఇట్లాంటి దగ్గర ఎస్ కార్నర్స్, మ్యాజిక్ కార్నర్స్, యూనివర్స్ కార్నర్స్ అంటే రకరకాలుగా వస్తాయి అన్నమాట. ఇట్లాంటి కార్నర్స్ దగ్గర అవి పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. లోపల మనకి చెయ్యి లోపల పని అవసరం లేకుండా అవే డ్రా టైపు మనకి బయటకు అయితే వస్తాయి. అట్లాంటి దగ్గర అవి పెట్టుకుంటే యూస్ఫుల్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఇంకా ఈ హ్యాండిల్స్లో ఇవి కూడా మనకు వర్క్ అయితే హ్యాండ్మేడ్ వర్క్ ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఈ హ్యాండిల్కి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి మనం ఇచ్చే డబ్బులకి. అందువల్ల మనం ఎక్కడ ఏది యాడ్ చేస్తే అవుట్లుక్ వస్తుందో ప్రతిదీ ఖచ్చితంగా మనం యాడ్ చేస్తాం. ఒకరు వచ్చి ఇది బాగలేదు ఇది బాగలేదు అనే విధంగా అయితే మన వర్క్ అయితే ఉండదు. పక్కాగా 1కి 10 సార్లు మనం ఆలోచించుకుని ఎట్లా చేస్తే అవుట్లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక డిజైన్ చేసాము, హౌస్ ఓనర్స్ నచ్చలేదు, అది రిమూవ్ చేసి వాళ్ళకి నచ్చేటట్టు మళ్ళీ మనం మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ చేసి మళ్ళీ వాళ్ళకి నచ్చేటట్టే మనం చేసిస్తాం. అది ఒకటైతే మన దగ్గర స్పెషల్గా అయితే అది ఒకటి చేయగలం పక్కాగా చెప్తాను నేను. కలర్ కానివ్వండి వాళ్ళకి నచ్చలేదు హౌస్ ఓనర్స్కి, నేను రిమూవ్ చేసి వాళ్ళకి నచ్చిన కలర్ మళ్ళీ యాడ్ చేయగలను. ఏదైనా ఇప్పుడు కలర్ యాడ్ చేసాం కాంబినేషన్ బాగలేదు, దానికి ఇది బాగలేదన్న అనే థాట్ హౌస్ ఓనర్ కానీ వస్తే వాళ్ళకి నచ్చినట్టు మళ్ళీ వేరే కలర్ వాళ్ళ చేతి సెలెక్ట్ చేయించి అంతా వాళ్ళే ఇద్దరు కూర్చొని సెలెక్ట్ చేస్తానన్నమాట. కలర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒకరే సెలెక్ట్ చేయకూడదు. కలర్స్ అనేవి కార్పెంటర్, హౌస్ ఓనర్సు, కస్టమరు ఇద్దరు కలిసి ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకరు అది మీరు చెప్పారు చేసేసాము, మీరేసారు మేమేం చెప్పాం అట్లాంటి పెండింగ్స్ రాకుండా ఇద్దరు కూర్చొని చేసుకుంటే వర్క్ అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది. కిచెన్ ఒకసారి చూద్దాం. కిచెన్ కూడా సార్ అయితే హౌస్ ఓనరు మనకు ఈ సైటు ఇవ్వడానికి కారణాలు మనకు వాళ్ళకి చాలామంది అయితే అప్రోచ్ అయ్యారు. మనకే ఎందుకు ఇచ్చారు అనేది సార్ మాటలోనే విందాం. మనం చేసిన తర్వాత కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది సారే మీరు చెప్పండి సార్. ఒకసారి మనకి ఇచ్చారు కాంట్రాక్టు, చాలామంది అప్రోచ్ అయినా కూడా మనకే అందరికి కాదని ఇచ్చారు. మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మనం చేసామా ఒకసారి మీరే చెప్తే అందరికి చూసే వాళ్ళకి రియాలిటీగా ఉంటుంది. మేము ఈ ఫ్లాట్ ఫస్ట్ టైం కొన్నప్పుడు ఇక్కడ మీరు పక్కింట్లో పని ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ మాకు సజెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి చూసి ఇంత ఇలా సీలింగ్కి ఇలా వుడ్ వర్క్కి ఇంత అవుతుందని చెప్పి ఎస్టిమేట్ వేసి చెప్పిన తర్వాత కూడా మేము ఒక 2-3 పిలిచి మళ్ళీ ఫ్లాట్ ఓనర్ కూడా సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ చూపించి లాస్ట్కి ఈయన వర్క్ చూసి మేము ఇంప్రెస్ అయ్యి ఈయనే కావాలని చెప్పి మేము లాస్ట్కి ఫిక్స్ అయ్యాము. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తం సీలింగ్ వుడ్ వర్క్ అంతా కలిపి 8.5 దాకా అయ్యింది మొత్తం కలిపి. ఆయన
దగ్గర ఉంది మొత్తం చేసిన దాని ప్రకారం అయితే మాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఆయన ప్రతిరోజు వచ్చి చూసి ఒక 10 మందితో మొత్తం ఇల్లంతా చూసి దగ్గరుండి చేపించారు. మేమైతే ఆయన వర్క్తో అయితే ఫుల్గా ఇంప్రెస్ అయ్యాము. ఆయన చూపించిన అన్ని డిజైన్స్ అన్నీ చూసి సెలెక్ట్ చేసి మేము చెప్పిన దాని ప్రకారం చేసి మాకు నచ్చకపోతే తీసేసి ఆయన మొత్తానికైతే దగ్గరుండి చేయించి ఫుల్గా ఇంప్రెస్ అయితే చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్ చూసి కూడా చాలా బాగా చేశారు, అసలు ఎలా చేశారు ఎవరు కనుక్కొని కూడా ఆయన నెంబర్ నా దగ్గర నుంచి తీసుకొని మొత్తం అంతా బాగా చేశారు అని చెప్పి ఫుల్గా అయితే కాంప్లిమెంట్స్ అయితే ఫుల్గా వచ్చాయి మాకైతే. మేమైతే ఆయనకైతే ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పినట్టు చూపించాలి ఇల్లు అని చెప్తే కూడా ఆయన మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామని చెప్పి దగ్గరుండి అందరినీ పిలిపించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ వచ్చి చేసి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి సీలింగ్ అంతా ఆయనే మొత్తం అంతా లైటింగ్ అంతా ఆయనే చూసుకున్నారు కూడా. మొత్తం అంతా హై క్వాలిటీ మొత్తం మనం ఇంప్రెస్ అయ్యేటట్టు చేస్తారు ఆయన. మాకు నచ్చకపోతే తీసేసి కూడా చేసిన ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇదంతా ఆయన చూపించిన డిజైనే, మొత్తం ఆయన చూపించిన వెరైటీతోనే మేమంతా ఇంప్రెస్ అయ్యి చేసాం కూడా. మేము నచ్చితేనే చేయించారు, లేకపోతే తీసేశారు. మొత్తానికి అయితే మేమంతా ఫుల్లీ ఇంప్రెస్డ్ అయితే ఆయన వర్క్తో. నేనైతే ఫుల్లీ ఇంప్రెస్డ్. మొత్తం అయితే ఆయన సీలింగ్ కూడా ఆయనే చేస్తామని చెప్పి తీసుకొని కూడా మొత్తం సీలింగ్ వర్క్, లైటింగ్ నుంచి ఎలక్ట్రీషియన్ వరకు అంతా ప్రతి ఒక్కటి ఆయనే తీసుకొచ్చి ఆయనే చేయించారు ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అంతా. మేమైతే ఫుల్లీ ఇంప్రెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.